ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య క్రియలను చేయుడు. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య క్రియలను చేయుడు. Amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య క్రియలను చేయుడు. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య క్రియలను చేయుడు. నీళ్ళను ఇచ్చెను, 6 గంటల పడి నడిచెను. వినిపించలేదు. వినిపించట్లేదు. Amazing God. గట్టిగా. Very good. Hallelujah. Amazing God. Hallelujah. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య క్రియలను చేయును. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య క్రియలను చేయును. దేవుని స్తుతించాలి, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. తర్వాత కలువరిలో రక్తము కాచెను, పాపము నుండి విడిపించెను. కాచెను నుండి విడిపించెను. జనలు మనకు అందించెను, రక్షణను రక్షణలు మనకు అందించెను. హల్లెలూయా. కొంతమంది ఇక్కడ ఎవరో తోసుకుంటే బహుత చాయే తగ్గిన దిన్ తగ్గిన దిన్ ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे। यीशु मेरे लिए रक्षण दिया है, यीशु मेरे लिए रक्षण दिया है, यीशु मेरे लिए रक्षण दिया है, यीशु मेरे लिए रक्षण दिया है। तकदीर दिन तकदीर दिन तकदीर दिन तकदीर दिन ताल बजाओ
గట్టిగా తాల్ బజావో రే తాల్ బజావో తాల్ బజావో ताल बजाओ रे यीशु मेरे लिए चंगा दिया है यीशु मेरे लिए यीशु मेरे लिए अंत यीशु मेरे लिए चंगा दिया है तकदीर दिन तकदीर दिन तकदीर दिन ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे ताल बजाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे यीशु मेरे लिए बहुत अच्छा है यीशु मेरे लिए अच्छा है यीशु मेरे लिए अच्छा दिया है यीशु मेरे लिए अच्छा दिया है यीशु मेरे लिए चंगा 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 दिया है तकदीर दिन तकदीर दिन तकदीर दिन तकदीर दिन हे 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 तकदीर दिन చాలా ఏసయ్య దగ్గరికి వస్తావా 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 మంచోడంటారు నిన్ను ప్రేమిస్తారు నిన్ను మంచోడంటారు నిన్ను ప్రేమిస్తారు నిన్ను అడిగినవన్నీ ఇస్తారు చేస్తారు అడిగినవన్నీ ఇస్తారు స్నేహం చేస్తారు అందుకే యేసయ్య దగ్గరికి గట్టిగా వస్తావా యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా మంచోడంటారు నిన్ను అందుకే యేసయ్య దగ్గరికి వస్తావా 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 దగ్గరికి వెళ్తావా 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 పిచ్చోడంటారు నిన్ను నిన్నరే నిన్న పిచ్చోడంటారు నిన్ను చీచి పోపు అంటారు చేస్తారు చిచి చీచి పోపు అంటారు అందుకే యేసయ్య దగ్గరికి వస్తావా 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 యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా ప్రేమిస్తారు చూడంటారు నిన్ను అడిగినవన్నీ ఇస్తారు చేస్తారు అడిగినవన్నీ ఇస్తారు వస్తావా 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 యేసయ్య దగ్గరికి వస్తావా 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 సాతాను దగ్గరికి వస్తావా గట్టిగా వెళ్తావా వెళ్తావా అవి చూడంటారు చిన్న నినరవేష్ చీచి పోపు అంటారు యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా
చుక్చుకు బండి మోక్షపు బండి ఎవ్వరు పోగలరు. చుక్చుకు బండి రైలు బండి, చుక్చుకు బండి సువాత బండి, చుక్చుకు బండి మోక్షపు బండి ఎవ్వరు పోగలరు. బండి డ్రైవర్ ఈసుడైతే త్రిన్నటి త్రోవలు నడిపించు, కనుపాపావలి కాపాడును అది ఏ నిశ్చయమో. బండి డ్రైవర్ ఈసుడై తిన్నటి త్రోవలు నడిపించు, కనుపాపావలి కాపాడును అది ఏ నిశ్చయమో. చుక్చుకు బండి రైలు బండి, చుక్చుకు బండి సువాత బండి, చుక్చుకు బండి మోక్షపు బండి ఎవ్వరు పోగలరు. చుక్చుకు బండి రైలు బండి, చుక్చుకు బండి సువాత బండి, చుక్చుకు బండి మోక్షపు బండి ఎవరు పోగలరు. బండి డ్రైవర్ సాతానుడైతే వంకరి త్రోవలు నడిపించు, పాపపు బురదలు ముంచి వీచి త్రోయును నరకములు. పాడట్లేదు. పాపపు బురదలు ముంచి వీచి త్రోయును నరకములో. చుక్చుకు బండి ఎవరు పోగలరు. చుక్చుకు బండి, చుక్చుకు బండి, చుక్చుకు బండి, చుక్చుకు బండి ఎవరు పోగలరు. స్పీడ్ పాడమా. చుక్చుకు బండి రైలు బండి, చుక్చుకు బండి సువాత బండి, చుక్చుకు బండి మోక్షపు బండి ఎవరు పోగ. ఇంకో స్పీడ్ పాడదామా. చుక్చుకు బండి రైలు బండి, చుక్చుకు బండి సువాత బండి, చుక్చుకు బండి మోక్షపు బండి. ఇంకో స్పీడ్ పాడదాం. రైలు బండి, చుక్చుకు బండి రైలు బండి, చుక్చుకు బండి చుక్చుకు బండి మోక్షపు బండి, బండి రైలు బండి, చుక్చుకు బండి దువాత చుక్చుకు బండి మోక్షపు బండి ఎవరు పోగలరు. చుక్చుకు బండి రైలు బండి, చుక్చుకు బండి దువాత చుక్చుకు బండి మోక్షపు మారట్లేదు. చుక్చుకు బండి, చుక్చుకు బండి బండి దేవునికి స్తోత్రం కలుగును గాక. అలే బయట బిడ్డలందరూ కూర్చోండి. ఈ సమయాన్ని నేను బాప్జానికి ఇస్తున్నాను. ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దినేష్ అన్నకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు నేను చెప్పబోతున్న లెసన్ కాదు, ఒక చిన్న స్టోరీ, నిజంగా జరిగిన సంఘటన. ఎవరి కోసం అంటే చూడండి, రే నాన్న బాగా కూర్చోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరి కోసం అంటే జార్జ్ ముల్లర్. ఎవరు ఆయన పేరు? ఏం పేరు? జార్జ్ ముల్లర్ అన్న వ్యక్తి జర్మనీ అనే ఒక దేశంలో ఆయన జన్మించారు. 1805 ఆయన జన్మించడం జరిగింది, సెప్టెంబర్ మంత్ లో. ఓకేనా? ఆయన పేరేంటి పిల్లలు? జార్జ్ ముల్లర్. ఆయన ఎక్కడ జన్మించారు? జర్మనీలో. ఏ సంవత్సరంలో ఆయన జన్మించారు? ఎప్పుడు? 1805లో ఆయన జన్మించారు. జన్మించిన తర్వాత చాలా మంచి కుటుంబం. ఆ యొక్క జార్జ్ ముల్లర్ చక్కగా పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత 14 years వచ్చాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 14 years వచ్చిన తర్వాత చాలా చక్కగా ఆడుకునేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు. అయితే తను ఏం చేసేవాడు అంటే చాలా బ్యాడ్ వర్డ్స్ ఎక్కువ మాట్లాడేవాడు. ఏం చేసేవాడు? బ్యాడ్ వర్డ్స్ ఎక్కువ మాట్లాడేవాడు. అంత మాత్రమే కాదు కానీ దొంగతనాలు చేసేవాడు. నిజంగా ఏం చేసేవాడు? దొంగతనాలు చేసేవాడు. ఇంకా ఏంటంటే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఏం చేసేవాడు అంటే అబద్ధాలు ఆడేసేవాడు. ఎక్కువ ఏం చేసేవాడు? అబద్ధాలు ఆడేవాడు. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేసేవారంటే మంచి యేసయ్యని నమ్ముకున్న మంచి ఫాదర్ అయిన జార్జ్ ముల్లర్ యొక్క తండ్రి. ఆయన ప్రతిరోజు కూడా జార్జ్ ముల్లర్ గారికి మంచి విషయాలు చెప్పేవాడంట. ఏం విషయాలు చెప్పేవాడు? మంచి విషయాలు చెప్పేవాడంట. యేసయ్య కోసం మంచిగా బ్రతకాలి అని చాలా చక్కగా చెప్పేవాడంట. అయితే రోజు చెప్పగా పిల్లలు నా వైపు చూడండి. చెప్పగా ఏమైందంటే బలవంతము కలిగిన భక్తి చేసేవాడంట. ఏం చేసేవాడు? చాలా బలవంతంగా ప్రార్థన చేయమంటే యేసయ్య కోసం చేసేవాడు కాదంట, వాళ్ళ డాడీ కోసం చేసేవాడంట.
ప్రార్థన చేయండి, మోకాలు వేయండి, చేతులు ఎత్తండి అని జార్జ్ ముల్లర్ వారి యొక్క వాళ్ళ నాన్నగారు రోజు చెప్పేవారు. చెప్తూ ఉంటుండగా బలవంతంగా, కష్టంగా, యేసయ్య అంటే ఇష్టం లేనట్లుగా డాడీ కోసం ప్రార్థన చేసేవాడంట. డాడీ కోసం, ఈ పిల్లలు మనందరం డాడీ కోసం, మమ్మీ కోసం, దినేష్ అన్న కోసం, లేదంటే మా కోసం ప్రార్థన చేయాలా, లేదంటే యేసయ్యకి మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలా? కష్టంగా చేయకూడదు, బలవంతంగా చేయకూడదు, ఇష్టంగా ప్రార్థన చేయాలి. ఓకేనా? అయితే జార్జ్ ముల్లర్ కి కొన్ని సంవత్సరాలు అలాగ పెద్దోడు అయ్యాడంట. 1819లో చాలా బలవంతంగా ఉండేవాడంట. రాను రాను ఏమైంది తెలుసా? త్రాగుడు కూడా త్రాగేవాడంట, బ్రాందీ తాగేవాడంట, రోడ్ల మీద పడిపోయేవాడంట. 1821 వచ్చేసరికి 16 సంవత్సరాలు వచ్చాయంట. 16 సంవత్సరాలు వచ్చేసరికి ఏం జరిగిందంటే, బార్ కి, పబ్స్ కి, రోడ్డు మీద వీధి పిల్లలతో తిరుగుతూ చాలా చండాలంగా, బ్యాడ్ బాయ్ లాగా ప్రవర్తించేవాడంట. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేవాడంట, దొంగతనాలు చేసేవాడంట. వాళ్ళ డాడీ జోబులో డబ్బులు కూడా దొంగతనం చేసేవాడంట. చేస్తూ జార్జ్ ముల్లర్ అలా గడుపుతూ ఉంటుండగా ఒక రోజు ఏమైందంటే, వాళ్ళ మమ్మీ చనిపోయారు. వాళ్ళ మమ్మీ ఏమయ్యారు? చనిపోయారు. వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత కూడా, అరే మా మమ్మీ చనిపోయింది అని కూడా స్పృహలో లేకుండా, బాధ లేకుండా, ఈ ఏడుపు లేకుండా, ఇన్ని సంవత్సరాలు మమ్మీ నన్ను బాగా చూసుకుంది కదా, రోజు నాకు ఫుడ్ పెట్టింది కదా, రోజు నాకు స్కూల్కి పంపించేదే కదా అని ఏ విధమైన మంచి మనసు లేకుండా చనిపోయిన రోజు కూడా వాళ్ళ మమ్మీ బారులో ఉండి త్రాగుతూ ఉండిపోయాడంట. అప్పటికే 16 సంవత్సరాలు. ఎవరికి? జార్జ్ ముల్లర్ కి. అయితే జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి అలాగ జీవనం గడుపుతూ ఉంటుండగా ఇంకా పెద్ద అయ్యాడంట. 21 ఇయర్స్ వచ్చాయంట. ఒక రోజు ఏం చేశాడంటే, ఒక రెస్టారెంట్కి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్నేహితుల దగ్గర అప్పులు చేసేసి ఇవ్వడంట జార్జ్ ముల్లర్. అప్పులు చేసేసి, అరే మాయా నీకు 10 రూపీస్ ఇప్పుడు తీసుకున్నాను కదా, రేపు ఇచ్చేస్తానని ఇవ్వడంట. అరే ఇంకొకటిదేమో ఇంకొక 10 రూపీస్ తీసుకునేవాడంట, ఇంకోటి 100 రూపీస్ తీసుకునేవాడంట. ఎంత మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి దగ్గర అడుక్కుని డబ్బులు ఏం చేసేవాడంటే, బీభత్సంగా త్రాగేసి ఇవ్వడంట, దొంగతనాలు చేసేవాడంట, ఇప్పుడే ఇచ్చేస్తానని అబద్ధాలు ఆడేవాడంట. అయితే అలాగ రాను జరుగుతూ ఉంటుండగా ఒక రోజు ఏమైందంటే, ఒక నైట్ ఆ యొక్క ఒక రెస్టారెంట్ లో త్రాగి పడిపోయాడంట. డబ్బులన్నీ అయిపోయినాయంట. త్రాగిన దానికి, తిన్న దానికి బిల్ కట్టాలా కట్టకూడదా? కట్టాలి కదా. అయితే కట్టవలసిన డబ్బులు జార్జ్ ముల్లర్ దగ్గర లేవంట. లేకపోతే ఆ యొక్క ఓనర్ ఉంటారు కదా, ఆ యొక్క బాస్ ఉంటాడు కదా రెస్టారెంట్ కి, 1 నెల రోజుల పాటు జైలు శిక్ష వేశారంట. ఏం వేశారు? జైల్లో పడేశారంట జార్జ్ ముల్లర్ ని. 1 నెల రోజుల వరకు విడుదల చేయలేదంట. 1 నెల రోజులు కూడా జైల్లోనే ఉన్నాడంట. 1 నెల రోజులు కూడా పోలీసులు కొట్టారంట. చాలా బీభత్సంగా ఒంటరోడు అయిపోయాడంట. అయిపోయిన తర్వాత 1 నెల రోజుల తర్వాత వాళ్ళ డాడీకి, జార్జ్ ముల్లర్ డాడీకి ఈ వార్త తెలిసిందంట. ఏంటి, ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుక్కుంటుండగా ఒక రోజు తెలిసిందంట. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, మీ అబ్బాయి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని చెప్పగానే వాళ్ళ డాడీ ఏం చేశారంటే, మళ్ళా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళా 1 నెల రోజుల తర్వాత జార్జ్ ముల్లర్ ని తీసుకొచ్చారు. అప్పటికే వాళ్ళ మమ్మీ ఏమయ్యారు? చనిపోయారు. వాళ్ళ మమ్మీ చనిపోయిన బాధలో వాళ్ళ డాడీ గారు ఉన్నారు. అయితే జార్జ్ ముల్లర్ యొక్క వాళ్ళ డాడీ ఏమనుకునేవారంటే, ఈ యొక్క జార్జ్ ముల్లర్ ని ఒక చక్కటి మంచి పాస్టర్ గారిగా తయారు చేయాలి, ఒక మంచి ఇంగ్లాండ్ దేశంలో, జర్మనీ దేశంలో చక్కగా సేవ చేయాలని ఒక ఆశ కలిగి ఉండేవాడంట. ఓ జార్జ్ ముల్లర్, నువ్వు ప్రార్థన చేయంటే, జార్జ్ ముల్లర్ మాత్రం యేసయ్య కోసం చేసేవాడంట కాదు పిల్లలు, వాళ్ళ డాడీ కోసం చేసేవాడంట. బలవంతంగా చేసేవాడంట, ఇష్టంగా చేసేవాడు కాదంట, చాలా కష్టంగా చేసేవాడంట. అనిత ఇలా చూడు, అలాగా చాలా కష్టంగా, చాలా ఇసుగ్గా, అంటే ఒక పేడ ముఖం పెట్టుకుని, ఒక దరిద్ర ముఖం పెట్టుకుని, ఇష్టంగా కాకుండా చాలా కష్టంగా ప్రార్థన చేసేవాడంట, చేతులు ఎత్తేవాడంట, ఆ బలవంతము కలిగిన భక్తి చేసేవాడంట. అయితే ఒక రోజు ఏం చేశాడంటే, దొంగతనాలు కూడా చేసేవాడు. చాలా వరస్ట్ ఫెలో లాగా బిహేవ్ చేసేవాడంట జార్జ్ ముల్లర్. అయితే అలా కాదని చెప్పి ఒక లండన్ సొసైటీ వాళ్ళు వచ్చారు, వారి యొక్క జర్మనీకి వచ్చి జార్జ్ ముల్లర్ చెప్పారంట, నీవు ఒక మంచి వ్యక్తిగా
మేము మంచి యొక్క వాక్యాన్ని నేర్పిస్తామని చెప్పగానే వెళ్ళివాడంట వచ్చేవాడంట. ఏ విధమైన ఉపయోగం కూడా ఉండేది కాదంట. ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ని కలుసుకున్నాడంట. వాళ్ళ ఫ్రెండ్ పేరేంటో చెప్పనా? వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్పనా? బైటి. ఏంటి? అనే ఒక ఫ్రెండ్ని కలుసుకుని, ఆ యొక్క బైటి అనే వ్యక్తి ప్రతిరోజు కూడా, నాన్న రవి ఇలా చూడు, ముక్కులో ఏళ్ళు తీసి అక్కడెక్కడ ఎట్టకు, నా వైపు తలలన్నీ మీరు ఇలా పెట్టండి, స్తోత్రం చెప్పండి ఒకసారి యేసయ్యకి. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతంగా యేసయ్యను మనము నమ్ముకోకూడదు. బలవంతం భక్తి మనం చేయకూడదు. బలవంతంగా ప్రార్థన చేయకూడదు. ఎలా చేయాలి ప్రార్థన? హృదయపూర్వకముగా చేయాలి. హృదయపూర్వకంగా యేసయ్యకి స్తోత్రాలు చెప్పాలి. ఇప్పుడు గట్టిగా యేసయ్య థ్యాంక్ యూ సో మచ్ అని గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి యేసయ్యకి. ఓకే, ఓకే. నేను అనుకుంటున్నాను ఇంకా మీరు కూడా బలవంతంగా క్లాప్స్ కొడుతున్నారేమో నేను అనుకుంటున్నాను. ఎంతమంది బలవంతంగా యేసయ్యకి క్లాప్స్ కొట్టే వాళ్ళు ఇక్కడ ఉన్నారు? బలవంతంగా ఎవరు యేసయ్యకి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు? అలాంటి వాళ్ళు అలాంటి యొక్క లిస్ట్ లో మనము ఉండకూడదు. చూడండి, జార్జ్ ముల్లర్ దగ్గరికి ఇంగ్లాండ్ సొసైటీ వాళ్ళు వచ్చారు. అక్కడ కూడా ఏమీ పని అవ్వలేదు. కానీ బయటి అనే ఒక ఫ్రెండ్ ప్రతి సాటర్డే, ప్రతి సండే ఒక చర్చ్కి వెళ్ళేవాడంట. తన ఫ్రెండ్ అని తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు జార్జ్ ముల్లర్ కి యేసయ్య కోసం ఆ పాస్టర్ గారు చెప్పారంట. చెప్పింది అది ఏం చెప్పారో తెలుసా? యేసయ్య ప్రతి పాపాన్ని క్షమిస్తారు, యేసయ్య ప్రతి దొంగతనాన్ని క్షమిస్తారు, యేసయ్య మన పాపముల కోసమే సిలువలో రక్తాన్ని కార్చారు, మన పాపాల కోసమే చనిపోయి ఆయన 3వ రోజున తిరిగి లేచారు. మన ఆత్మ పరలోకముకి వెళ్ళాలంటే, ఆ యొక్క మోక్షానికి వెళ్ళాలంటే, ఆ యొక్క నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసయ్య తప్ప ఇంక ఎవరి ద్వారా కూడా సాధ్యము కాదని పాస్టర్ గారు ఆ నైట్ వాక్యాన్ని చెప్పారంట. చెప్పగానే జార్జ్ ముల్లర్ అన్నాడంట, ఇప్పుడు నేను యేసయ్యని నమ్ముకోకపోతే ఏమవుతుంది పాస్టర్ గారు అన్నాడంట. ఏమి అవ్వదు నాయన, నీకు ఆయుష్ ఉన్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా, నా వైపు చూడండి ఒకసారి, ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా నువ్వు చక్కటి నిర్ణయం, ఒక నిజమైన నిర్ణయం, ఒక మంచి నిర్ణయం గాని నువ్వు తీసుకోకపోతే నీకు ఆత్మ ఉన్నది, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ ప్రదేశంలో నువ్వు పడిపోతావు. పడిన తర్వాత నీ నోట్లో ఇన్ని పురుగులు, తేళ్లు, చర్రులు, పాములు జారుతూ ఇంకా ఉంటుండగా మరలా అగ్ని వాళ్ళ వస్తూనే ఉంటది, మరలా కాలుతూనే ఉంటాము, మరలా పురుగులు అవన్నీ చిన్న తింటున్న ఆహారంలో ఒక ఈగ పడితేనే మనం తినం. అలాంటిది మన నోట్లో ఇన్ని ఈగలు పడిపోతే, మన చెవులో ఒక తేలు దూరిపోతే, అందులో నుంచి చిన్న పాంపిల్లు వస్తే, అక్కడి నుంచి మరలా కూడా నవ్వుకున్నంత ఈజీ ఉండదు. ఇందాక ఎలా పాడారు అని, ఏం పాట పాడారు ఇందాక? ఏంటి? ఈచుకవాచ, ఇయ్యా ఇంకేం పాడారు? అంత ఈజీగా మాత్రం అక్కడ ఉండదు పిల్లలు. ఈరోజు ఎందుకు ఇవన్నీ కూడా దేవుడు అన్నయ్యకి ఇక్కడ దర్శనాన్ని ఇచ్చి ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు చెప్పనా? ఈ 3 రోజులు కూడా యేసయ్య కోసం తెలుసుకుని మీరు మంచి నిర్ణయాలు తీసుకుని మనందరం కూడా పరలోకంలో కనబడాలి. హల్లెలూయా. మనందరం పరలోకంలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు యేసయ్యని అక్కడ మనం ఆరాధన చేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఒక్కరు కూడా నరకంలో ఉండకూడదు. నేను అన్నాను, గుండు పేలిపోద్ది అక్కడ, అయినా మళ్ళీ గుండు మళ్ళా అలాగ అతుక్కోవడమే కాదు, తల 2 కాలిపోయినట్లే ఉంటది, మళ్ళా తలంతా ఎలాగ వస్తూనే ఉంటది, మళ్ళా నోట్లో నుంచి పురుగులు ఎండి పడతా ఉంటాయి. అప్పుడు కూడా ఇదంతా వాస్తవం, బైబిల్లో ఉన్నది. ఈరోజు లైవ్ లో చూస్తున్న వారు కూడా జాగ్రత్తగా వినవలసిన విషయం ఏంటంటే, మనం అన్ని బాగున్నప్పుడే ప్రభువుని మనం నమ్ముకోవాలి. హల్లెలూయా. అన్ని బాగున్నప్పుడే యేసయ్యని స్తుతించాలి. హల్లెలూయా. చూడండి, రవి వెనక్కి తిరుగుతున్నాడు, అనిత ఇలా తిరిగి ఇలా తిప్పేసింది. నాకు తెలిసిన పేర్లు అయ్యా, వాళ్ళిద్దరి కోసమే మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు నాకు తెలియదు. నన్ను బాగా కూర్చోనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ రాత్రి పాస్టర్ గారు వాక్యం చెప్పారు, యేసయ్యని నమ్ముకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. పొర్రపాటుని యేసయ్యని గాని నువ్వు నమ్ముకోలేదంటే ఎక్కడికి వెళ్తాం పిల్లలు? నరకంలోకి పడిపోతాం. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అని జార్జ్ ముల్లర్ కి ఆ రాత్రి వాక్యం తెలుసుకున్న తర్వాత నిజంగా అనుకున్నాడు అంటారు, రే
బాబో యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చారా, అమ్మో యేసయ్య నా కోసం రక్తాన్ని కార్చారా, అయ్యి బాబో యేసయ్య నా కోసం 6.5 లీటర్ల రక్తాన్ని కార్చారా, అమ్మోయ్ ఆయన ఎన్ని దెబ్బలు కొట్టారు, ఆయన్ని 5,480 దెబ్బలు తిన్నారా నా కోసం, 150 కేజీలు సిలువ బరువును మోసారా, ఆయన చనిపోయి మరలా 3వ రోజున తిరిగి లేచారా, ఆయన మరలా త్వరగా రాబోతున్న దేవుడు. కాబట్టి మనం ఖచ్చితంగా రే నాన్న ఇలా చూడండి, యేసయ్యని నమ్ముకోవాలి. యేసయ్యని ఏం చేయాలి పిల్లలు? నమ్ముకోవాలి. ఈరోజు మమ్మీ వద్దంటున్నారు, డాడీ వద్దంటున్నారు. రే బాకుచో మమ్మీ కి ప్రభు కనబడ్డారంట యేసయ్య. యేసయ్య కనబడి అన్నారు, పిల్లలు మీరు కూడా యేసయ్యకి గాని మీరు ప్రార్థన చేస్తే, నేను అంటూ ఉన్నాను, యేసయ్య వెలుగు మన మీదకి వస్తుంది. హల్లెలూయా. యేసయ్య మీ దగ్గరకు వస్తారు, యేసయ్య మీతో మాట్లాడతారు. యేసయ్య ఈ VBS యొక్క థీమ్ ఏంటి పిల్లలు? ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాన్ని మన అందరం ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకోలే లేదా? సేమ్ అలాగే జార్జ్ ముల్లర్ యేసయ్యని తెలుసుకున్నాడు, బాప్తీసాన్ని కూడా తీసుకున్నాడు. అయితే ఒక రోజు ప్రార్థన చేస్తున్నాడంట జార్జ్ ముల్లర్, యేసయ్య నీకోసం నేను ఏం చేయాలి యేసయ్య, యేసయ్య నాకు చెప్పేసయ్య అంటే, జర్మనీలో ఉన్న వ్యక్తిని, రవి జాగ్రత్తగా విను, జర్మనీలో ఉన్న వ్యక్తిని నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి ఒక మిషనరీగా నా కోసం నువ్వు అందరికీ చెప్పు, అక్కడ అనేక మంది త్రాగుబోతులు ఉన్నారు, అనేక మంది వ్యభిచారులు ఉన్నారు, అనేక మంది దొంగతనాలు చేస్తున్నారు, అనేక మంది అవిధేయతగా ఉన్నారు, అనేక మంది యేసయ్య మాట వినట్లేదు. బాకుచో అనేక మంది యేసయ్య మాట ఎవరో వినట్లేదు. అయితే జార్జ్ ముల్లర్ అని యేసయ్య పిలిచారంట. చెప్పండి యేసయ్య అనగానే, నువ్వు జర్మనీ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళు, ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అనేక మంది ఉన్నారు, అక్కడ నువ్వు నా కోసం నువ్వు ప్రకటించు, బోధించు, నా కోసం నువ్వు చెప్పు, ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వారందరి పేర్లు నేను పరలోకంలో నేను రాస్తాను. ఖచ్చితంగా నేను త్వరగా రాబోతున్నాను కాబట్టి చనిపోయిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాలి. ఎవరైతే యేసయ్యని నమ్ముకోరో పిల్లలు, నేను అంటూ ఉన్నాను, వారందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? కానీ మనం నరకానికి వెళ్ళకూడదని యేసయ్య ఈ 3 రోజులు VBS తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు నరకానికి వెళ్ళకూడదు, ఎవ్వరు నరకానికి మీరు భయపడక్కర్లే, మీరు ఎప్పుడు నరకానికి వెళ్ళకూడదని ఏం చేశారు చెప్పన, యేసయ్య ఇక్కడికి తీసుకొచ్చారు. ఎంతమంది మీరు నరకంలోకి వెళ్ళకుండా యేసయ్య బాగా నన్ను పట్టించుకుని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఓకే, అప్పుడు అయిపోయిన తర్వాత జార్జ్ ముల్లర్ కి యేసయ్య చెప్పినట్లుగా ఎక్కడికి పంపించారు చెప్పాలి? ఎక్కడ పంపించారు? జార్జ్ ముల్లర్ కి వివాహం కూడా అయిపోయింది నానా. జార్జ్ ముల్లర్ కి వివాహం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేరీ అనే ఒక మంచి స్త్రీని వివాహం చేసుకుని ఇంగ్లాండ్ వెళ్ళి యేసయ్య కోసం సేవ చేస్తుండగా తన యొక్క వైఫ్ కూడా ఒక రోజున చనిపోయిందంట. ఏమైంది? ఒక రోజున చనిపోయిందంట. చనిపోయిన తర్వాత జార్జ్ ముల్లర్ దగ్గరికి ఆ TV5 TV9 ఎలాగైతే ఉందో అప్పుడు కూడా చాలా మంది వచ్చి, నీ యొక్క వైఫ్ చనిపోయింది కదా, నువ్వు జర్మనీ నుంచి వచ్చావు కదా, అయితే నీ యొక్క ఒపీనియన్, నీ ఉద్దేశం నీ ఎలాగుందో ఇప్పుడు నేను అడిగితే అన్నాడంట జార్జ్ ముల్లర్, అన్నాడంట, నాకేమీ భయం లేదు, నా భార్య యేసయ్యని నమ్ముకుంది, యేసయ్య దగ్గర ఉన్నది కాబట్టి నాకు చాలా హ్యాపీగానే ఉంది అని చెప్పాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, మనము కూడా యేసయ్యని నమ్ముకుంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. వినండి రవి, జాగ్రత్తగా వినాలి. ఇంకా ఏం జరిగిందో చెప్పనా? జార్జ్ ముల్లర్ అంట ప్రతిసారి 200 సార్లు బైబిల్ చదివాడంట. ఎన్నిసార్లు చదివాడు? 200 సార్లు చదివాడంట. అందులో 100 సార్లు ఎలా చదివాడో చెప్పనా? మోకాల మీద ఉండే చదివాడంట. ఎలా చదివాడు? మోకాల మీద ఉండే. ఎన్నిసార్లు చదివాడు బైబిల్? అయితే ఇంగ్లాండ్ లో ప్రార్థన చేస్తున్నాడంట జార్జ్ ముల్లర్. ఒక రోజు రాత్రి మరలా యేసయ్య మాట్లాడారంట. ఏమని మాట్లాడంటే, జార్జ్ ముల్లర్, ఈ ప్రాంతంలో చాలా మంది వీధిలో పిల్లలు ఉన్నారు కదా, చాలా మంది కూడా దిక్కు లేకుండా ఉన్నారు కదా, చాలా మంది కూడా అనాథ పిల్లలు ఉన్నారు కదా, చాలా మంది కూడా అదే సీజన్ లో అదే రోజుల్లో జార్జ్ ముల్లర్ అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలా చిన్న పిల్లలు చెత్త కుప్పల దగ్గర చచ్చిపోయి వారు శవాలు పడి ఉండి అంట ఇంగ్లాండ్ లో. అవన్నీ చూసి చాలా ఏడ్చాడంట. అయ్యో, చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు, చాలా మంది చచ్చిపోతున్నారు
అయిపోతున్నారు. చాలా వీధిలో ఉన్న పిల్లలు ఉన్నారు. నేను గతంలో దొంగతనాలు చేసేవాడిని, నేను కూడా చాలా త్రాగేవాడిని. యేసే నన్ను మార్చారు కదా, అందుకు ఇంగ్లాండ్ లోని నేను కూడా ఒక ఆర్ఫనేజ్ హోమ్ కట్టాలి అని ప్రభు ప్రేరేపించారంట. అందరూ స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఏం కట్టాలనుకున్నాడు జార్జ్ ముల్లర్? ఒక ఆర్ఫనేజ్ హోమ్ కట్టాలని ఆశపడి ఇంకొక ఊరు ఎక్కడ అంటే జర్మనీలోనే ఒక ఒక ప్రాంతం ఉంది. ఆ ఫ్రాంక్లిన్, ప్రొఫెసర్ ఫ్రాంక్లిన్ అని ఆయన చూసి 2000 మంది ఆ యొక్క ఆర్ఫనేజ్ పిల్లల్ని పోషించేవాడంట ఒక ఆయన్ని ఆదర్శవంతంగా తీసుకుని, ఆయన్ని ఒక మోడల్ గా తీసుకుని, ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని, ఒక ఆదర్శవంతంగా ఒక మాదిరిగా తీసుకుని, ఈయన ప్రభువు చెప్పినట్లుగా ప్రభు మీద ఆధారపడి, వినండి పిల్లలు జాగ్రత్తగా, నాన్న ఆ ఎదురు బద్దలు అవి తీసేసేయండి, ఇలా పెట్టుకోవడాలు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఆ రోజు ఏం జరిగింది అంటే జార్జ్ ముల్లర్ కి యేసే చెప్పారంట, జార్జ్ ముల్లర్ నువ్వు ఆర్ఫనేజ్ హోమ్ ని స్టార్ట్ చేయనంట. అప్పుడు జార్జ్ ముల్లర్ ఏం చేసేవారు? రోజు పాస్టర్ గా ఉంటూ సువార్త ప్రకటిస్తూ వీధుల్లోకి వెళ్తూ యేసే కోసం చెప్పడమే. మరి డబ్బులు ఎలాగొస్తాయి? కష్టం కదా. అయితే మరలా మోకాలేసి ప్రార్థన చేశాడంట. ఒక 30 మంది ఆర్ఫనేజ్ పిల్లల కోసమని ఒక అద్దెలు తీసుకున్నాడట. తీసుకున్న తర్వాత అలాగ 2 సంవత్సరాలకి 90 మంది పిల్లలు అయ్యారంట. మరలా ఇంకా అలాగ అవుతూ ఉంటుండగా 300 మంది పిల్లల్ని పోషించగలిగిన స్థాయిలోకి వెళ్ళాడంట. అయితే చుట్టుపక్కల ద్వారా చిన్న ఆటంకాలు కలిగినాయి అంట. ఏం కలిగినాయి పిల్లలు? ఆటంకాలు కలవగానే జార్జ్ ముల్లర్ మళ్ళా ప్రార్థన చేశాడంట, అయ్యో యేసయ్యా, ఈ పిల్లలందరి కోసం ఒక చక్కటి సొంత స్థలం యేసయ్యా అని ప్రార్థన చేస్తుండగా ఆ ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తిని దేవుడు 3 రోజులు నిద్ర పట్టకుండా చేశాడంట. యేసయ్య ఎందుకు నిద్ర పట్టలేదు అంటే యేసే అన్నారంట, జార్జ్ ముల్లర్ అదే ప్రాంతంలో ఉన్నాడు, నీకున్న 7 ఎకరాల భూమి జార్జ్ ముల్లర్ కి ఇచ్చే అన్నాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇచ్చేయమన్నారు? ఆర్ఫనేజ్ పిల్లల కోసం ఇచ్చేయమన్నారు. వెంటనే వెళ్ళి ఆ 7 ఎకరాల యొక్క భూమిని ఆ జార్జ్ ముల్లర్ కి ఇచ్చేసారంట. ఇచ్చేసిన తర్వాత ఇంజనీర్ అన్నాడంట, స్థలం ఉంది కదా, నేను కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పి అలాగ కన్స్ట్రక్షన్ చేసి, అలాంటివి అంత పెద్ద 7 ఎకరాలు ఉండిన స్థలం 4 స్థలాలు యేసయ్య జార్జ్ ముల్లర్ కి ఇచ్చారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి మీరు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా జార్జ్ ముల్లర్ ఏం చేశారో చెప్పనా, ఆయన జీవితం అంతటిలో 10,000 మంది ఆర్ఫనేజ్ పిల్లల్ని పోషించడానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. పిల్లలు, ఈరోజు దేవుని ప్రణాళిక మీరు తెలుసుకోవడానికి వచ్చారు కదా, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి వచ్చారు కదా. మీరు కూడా చక్కటి ఉద్యోగాలు చేస్తూ మంచి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటూ ప్రభువుని తెలుసుకుని పరలోకంలో మీ పేరు రాయించుకుని తర్వాత ప్రభు కోసం మీరు ఏం చేయాలి తెలుసా? ఆర్ఫనేజ్ పిల్లలకి సహాయం చేయగలిగిన స్థాయిలోకి మీరందరూ ఎల్లుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ నేను అంటూ ఉన్నాను, ఆర్ఫనేజ్ హోమ్ చేయక ముందు జార్జ్ ముల్లర్ యేసయ్యని తెలుసుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా. ఏం చేశాడు? ఫస్ట్ ఏం చేశాడు జార్జ్ ముల్లర్? ఏం చేశారు? ఫస్ట్ ఎవరిని తెలుసుకున్నాడు? చెప్పాలి, ఎవరిని తెలుసుకున్నాడు? ఎవరిని నమ్మాడు? ఎవరికి ప్రార్థన చేశాడు? ఎవరి మాట విన్నారు? ప్రతి దొంగతనాన్ని, అబద్ధాల్ని అన్నిటిని విడిచిపెట్టేశాడా లేదా? హలో, విడిచిపెట్టేశాడా లేదా? తర్వాత డాడీ మాట విన్నాడా లేదా? వినండి పిల్లలు, ఈ రోజు నేను అన్నాను, మీరు గాని నాన్న రవి ఈ బోల్ట్ తీసేనా ఇలాగా. వెరీ గుడ్. జార్జ్ ముల్లర్ వల్లే ఏం చేయాలి చెప్పనా, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంటుండగా ఒక ఎంతమంది? 10,000 మంది. చెప్పండి అందరూ కూడా ఒకసారి. 10,000 ఆర్ఫనేజ్ పిల్లల్ని పోషించడానికి
దేవుడు జార్జ్ ముల్లర్ కి సహాయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజంట ఏం జరిగిందో చెప్పనా, ఆర్ఫనెస్ పిల్లలందరూ 10,000 మంది ఉన్నారంట. ఒక రోజు వాళ్ళకి ఫుడ్ లేదంట. ఫుడ్ లేకపోయేసరికి 12 o'clock ఫుడ్ టైం, లంచ్ అవర్. 11:30 అయిందంట. కిచెన్ లోకి వెళ్ళగానే ఏమీ లేదంట. ఏమీ లేకపోయేసరికి జార్జ్ ముల్లర్ దగ్గరికి ఏంటి వంట వండే కుక్ ఉంటారు కదా, పరిగెట్టుకుంటూ వచ్చి, జార్జ్ ముల్లర్ గారు, పాస్టర్ గారు, ఈ రోజు పిల్లలకి ఆహారం లేదు, గ్యాస్ కూడా అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది, ఆయిల్ కూడా అయిపోయింది, అయ్యో నీరు కూడా సరిగా లేదు, కొంతే ఉంది అని ఇవన్నీ చెప్తూ ఉంటుండగా జార్జ్ ముల్లర్ అన్నారంట, లంచ్ అవర్ ఎన్ని గంటలకి అన్నారంట. 12 o'clock పాస్టర్ గారు అన్నారంట. అయితే ఇంకా 1/2 hour ఉంది కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తారు అని ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తానంట. యేసయ్యా మీరు నిజమైన దేవుడు, యేసయ్యా పిల్లలకి మంచి ఆహారం దయచేయండి, యేసయ్యా నీ కృపను దయచేయండి, యేసయ్యా ప్లీజ్ యేసయ్యా ఎవరు ఆకలితో ఉండకూడదు యేసయ్యా, వాళ్ళందరినీ నువ్వే దీవించండి యేసయ్యా అని ప్రార్థన చేస్తుండగా 5 నిమిషాలు తక్కువ 12 అయిందంట. అప్పుడు కూడా ఏమీ రాలేదంట. అయితే జార్జ్ ముల్లర్ దగ్గర ఇంకా 5 minutes ఉంటుండగా మరలా టక్ 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 మన డోర్ కొట్టి, పాస్టర్ గారు 12 అయిపోతుంది, లంచ్ అవరు, పిల్లలందరూ చాలా ఆకలిగా ఉన్నారు అనగానే జార్జ్ ముల్లర్ అన్నారంట, అయితే యేసయ్యకి థ్యాంక్స్ చెప్తూ, యేసయ్య మాకు ఆహారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ లైన్ లో అందరు పిల్లల్ని కూర్చోపెట్టండి అన్నాడంట, ఎంటీ ప్లేట్స్ తో. భోజనం తయారైందా? భోజనం ఇంకా తయారవలే. అందరూ లైన్ గా కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత యేసయ్య థ్యాంక్ యూ, యేసయ్య థ్యాంక్ యూ, యేసయ్య థ్యాంక్ యూ అని లైన్ లో కూర్చుండగా కరెక్ట్ గా 12 o'clock అయిందంట. ఒక వ్యాన్ వచ్చిందంట. ఏమొచ్చింది? ఒక వ్యాన్ రాగానే ఆ వ్యాన్ ఎవరిదో చెప్పనా, ఒక ఆర్మీ డిపార్ట్మెంట్ లో ఆర్మీ ఆఫీసర్ యొక్క బర్త్డే అంట. ఆ పిల్లలు ఆ 10,000 మందికి కూడా ఆహారాన్ని తయారు చేసి ఆ సమయంలో యేసయ్య పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు పిల్లలు నేను చెప్తున్నాను, మనము యేసయ్యని జార్జ్ ముల్లర్ వలె మనం తెలుసుకోవాలి. రెండవదిగా మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా యేసయ్య ప్రణాళిక ఏంటో చెప్పనా, మనందరము కూడా అనేక మంది ఆర్ఫనేజ్ పిల్లలకి ఒక సోర్స్ గా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏం చేయాలి చెప్పనా, విశ్వాసంతో మన జీవితాన్ని నడిపించుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా. ఇంకా గొప్ప విషయం చెప్పనా, ఆయన దగ్గర ఒక 300 పేజీ కలిగిన ఒక బుక్ ఉండేదంట. ఎంత 300 పేజీ కలిగిన ఒక బుక్ ఉంటే, అది వినండి నాన్న, రే 300 పేజీలు కలిగిన ఒక బుక్ ఉంటే అందులో ఆయన ప్రేయర్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పనా, ప్రతి ప్రేయర్ పాయింట్ రాసుకునేవాడంట. వినండి, జాహ్నవి చాలా చక్కగా వింటుంది, అనితో కూడా సెట్ అయిపోయింది, బాగా వింటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రవిగడు మాత్రం లే అలా చూస్తున్నాడు. అలా చూడకరా రవి, నా వైపు చూడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అయితే జార్జ్ ముల్లర్ ఏం చేశాడు చెప్పనా, ప్రతి ప్రేయర్ పాయింట్ కూడా రాసుకునేవాడంట. యేసయ్యా నాకు ఇగో పిల్లలకి ఇది కావాలి, ఇగో అది కావాలి అని రాసుకుంటుంటే ఎన్ని ప్రేయర్ పాయింట్స్ రాశాడో చెప్పనా, 30,000 ప్రేయర్ పాయింట్స్ కి రాసినవన్నిటికీ కూడా యేసయ్య జవాబిచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మీరు ప్రేయర్ పాయింట్స్ ఏం చేయాలో చెప్పనా, మమ్మీ కోసం, డాడీ కోసం, మీ చదువు కోసం, మీ ఫీజు కోసం, వీడి మారు మనసు కోసం, వీడి యొక్క ఏకాగ్రత కోసం ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, నేను అంటున్నాను, 30,000 ప్రేయర్ పాయింట్స్ కి ప్రతి దానికి ఆన్సర్ వచ్చిందంట. ప్రతి దానికి ఆన్సర్ రాగానే అక్క ఇలా చూడు, ప్రతి ప్రేయర్ పాయింట్ కి చక్కగా టిక్ పెట్టుకునేవాడంట. యేసయ్యా ఈ రోజు రెంట్ కట్టడానికి డబ్బులు కావాలి, యేసయ్యా ఈ రోజు పిల్లలకి రైస్ బ్యాగ్స్ కావాలి, యేసయ్యా ఇగో మాకు కావాల్సిన గ్యాస్ కావాలి, యేసయ్యా ప్రతి చంటి బిడ్డ యేసయ్యని నమ్ముకోవాలి, ప్రతి చంటి బిడ్డ మిషనరీస్ అయిపోవాలి, ప్రతి చంటి బిడ్డ యేసయ్య కోసం చెప్పాలి, ప్రతి బిడ్డ బాప్తిసాలు తీసుకోవాలి అని జార్జ్ ముల్లర్ ప్రార్థన 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 చేస్తూ ఉంటుండగా, వినండి పిల్లలు, నేను అనురే నాన్న మారు మనసు కలుగును గాక. మా కూర్చున్నానా, వెరీ గుడ్, వద్దు అక్కడ వేసే. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరు కూడా, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, నేను అంటూ ఉన్నాను చెప్పండి, వినండి. 30,000 ప్రేయర్ పాయింట్స్ యేసయ్యగా జవాబు ఇచ్చారు. ఈరోజు మీరు ఏ ప్రేయర్ పాయింట్ ప్రార్థన చేసినా యేసయ్య ఖచ్చితంగా మీకు ప్రార్థనకి జవాబు
యేసయ్య ఇస్తారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు కూడా మన మధ్యలోనే దొంగలు ఉంటారు. తప్పు దొంగతనము చేయకూడదు. జార్జ్ ముల్లర్ దొంగతనాలు చేసేవాడు. చాలా త్రాగుబోతుగా ఉండిపోయాడు. తర్వాత ముందు ఎలా ఉండేవాడు, చాలా మందిని కూడా వీధిలో వెళ్తున్న ఫ్రెండ్స్ ను కొట్టేవాడు. అలాంటి వ్యక్తిని యేసయ్య ఏం చేశారు, మార్చేశారు. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. మీరు చాలా మంచి పిల్లలు. యేసయ్య ప్రణాళిక ఏంటో చెప్పనా, మనందరి మీద ఒక మంచి ఆర్ఫనేజ్ పిల్లలకి మీరందరూ కూడా వారందరికీ సహకరించేవారుగా, ఆర్ఫనేజ్ హోమ్స్ స్థాపించేవారుగా, యేసయ్య సేవ చేసేవారుగా మీరందరూ మారిపోదురుగాక. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ జార్జ్ ముల్లర్ ఏం చేశాడు, యేసయ్యని తెలుసుకున్నాడా లేదా, యేసయ్యని నమ్ముకున్నాడా లేదా, యేసయ్య మాట విన్నాడా లేదా. తర్వాత ఏం చేశాడు, జర్మనీ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాడా లేదా. ఎందుకు వెళ్ళాడు, ఈగలు పట్టుకోవడానికా. ఎందుకు వెళ్ళాడు, యేసయ్య కోసం. ఈరోజు నీతో పాటు నీ యొక్క ఫ్రెండ్ కూడా సండే స్కూల్కి రమ్మని చెప్పాలి. యేసయ్య కోసం ఏం చేయాలి, చెప్పాలి, తీసుకురావాలి. మూడోదిగా ఏం చేశాడు, ప్రార్థన చేస్తూ ఉంటుండగా, నానా బాగా కూర్చో, బాగా కూర్చో, వెరీ గుడ్, మంచి పిల్లలు, మంచి కూర్చోనా, వెరీ గుడ్. ప్రార్థన చేస్తూ ఉంటుండగా యేసయ్య కనబడి ఏం చెప్పారు, జార్జ్ ముల్లర్ నువ్వు ఆర్ఫనేజ్ హోమ్ ని స్టార్ట్ చేయమని చెప్పారు. స్టార్ట్ చేసిన తర్వాత ఎవరి మీద ఆధారపడి చేశాడు జార్జ్ ముల్లర్, యేసయ్య మీద ఆధారపడి చేశారు. ఒక రోజు అంట ఫుడ్ లేకపోతే యేసయ్య అద్భుతం చేశారా లేదా. అలాంటివి కొన్ని వందల సార్లు యేసయ్య సహాయం చేశారంట. ఒకసారేమో వాళ్ళకి మిల్క్ లేదు, కరెక్ట్ గా మిల్క్ కావాల్సిన టైంకి ఆ 10,000 మంది పిల్లలకి ఒక మిల్క్ ట్యాంక్ ని దేవుడు పంపించాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా నిజంగా జార్జ్ ముల్లర్ లైఫ్ లో జరిగినాయి. ఈరోజు మనందరం ఉన్నాం కదా. ఈరోజు యేసయ్య కోసం ఎవరైతే నిలబడతారో, యేసయ్య మాట ఎవరైతే వింటారో, యేసయ్యని ఎవరైతే నమ్ముకుంటారో, మిమ్మల్ని కూడా ఆర్ఫనేజ్ పిల్లలకి హెల్ప్ చేసే విధంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. హల్లెలూయా. అంత మాత్రమే కదా, ఇంకా జార్జ్ ముల్లర్ నుంచి ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. వినండి, నేను ముగిస్తున్నాను. జార్జ్ ముల్లర్ బైబిల్ ఎన్నిసార్లు చదివాడు, 200 టైమ్స్, ఇంకా ఎక్కువే చదివాడు. ఎన్నిసార్లు మోకాల మీద ఉండి చదివాడు బైబిల్. అదొక్కటి చేస్తే నేను అంటున్నాను, చరిత్రను సృష్టించేవారు లైట్ ఆఫ్ లైఫ్ లో నుంచి బయటకు వచ్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రేయర్ పాయింట్స్ ప్రార్థన చేశాడు జార్జ్ ముల్లర్ గారు, 30,000. ఎన్ని, 30,000. ఈరోజు మనం పెద్ద దొంగతనం చేయకపోవచ్చు, ప్రార్థనలో కళ్ళు తెరిచి చూసేవాడిని దొంగ అంటారు. ఏమంటారా, అరే నానా బాగా కూర్చున్నాను, నువ్వు దొంగోడు కాదు, మంచోడు, ఓకేనా, ఇలా జరుగు, మంచి నాన్న, మంచి పిల్లడు, మంచి చిట్టి పొట్టి కట్ట నట్ట, బాగా కూర్చోట్రా. వినండి జాగ్రత్త. అరే మనం అందరం ఉన్నాం కదా, మన ప్రార్థనలో గాని కళ్ళు తెరిసమ్మా ముదురు టెంక. వినండి జాగ్రత్తగా. ప్రార్థనలో ఎవరైతే కళ్ళు తెరిచి చూస్తారో వాళ్ళే గజ దొంగలాలు. ఎవరో, మనం అస్సలు కళ్ళు తెరిచి చూడకూడదు. ఒక పాస్టర్ గారు అన్నారు, మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే యేసే కనబడతారంట, కళ్ళు తెరిచి చూస్తే దెయ్యాలు కనబడతాయంట. మీకు అర్థమైందా? కాబట్టి కళ్ళు మాత్రం తెరవకూడదు. ఎప్పుడు, ఆరాధనలోని ప్రార్థనలోని. మరలా మీ తలలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టకూడదు, భూమిలో సేవ్ చేయకూడదు, రీసైకిల్ మిల్ లో కూడా కనబడదు. అర్థమవుతుందా? నేను ఏమన్నానంటే, కరెక్ట్ గా అందరికీ కనబడినట్లుగా చక్కగా ప్రార్థన చేయాలి. మిమ్మల్ని అందరూ ఇక్కడ ఎంతో మంది ఆర్ఫనేజ్ పిల్లలకి హెల్ప్ చేయాలని ఒక ఆశ ఉన్నది మీకు. గుడ్. చక్కగా మీ చేసే చూపించండి. చక్కగా ఆ పక్కోడు ఎత్తితే నువ్వు కాదురా, నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆపే, నువ్వే తినేస్తా వాళ్ళది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులించండి ఒకసారి. వెరీ గుడ్. వినండి జాగ్రత్తగా, నేను అంటున్నాను, నిజంగా నీకు ఆ యొక్క ఎంథూసియాజం, ఆ ఆసక్తి ఉంటే 200 టైమ్స్ ఏం చేయాలి, 30,000 ప్రార్థనలు. అంత సీన్ లేనప్పుడు సగమైన మనం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసయ్య ఈ యొక్క
భక్తుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, మనం బైబిల్ ఎక్కువ చదవాలి. ఏం చేయాలి? 100 టైమ్స్ 200 టైమ్స్ తర్వాత చేద్దరు. ఈ హాలిడేస్ లో కనీసం న్యూ టెస్ట్మెంట్ అయినా ఫినిష్ చేసేయాలి. ఆమెన్ చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా. మీకు బైబిల్స్ లేకపోతే దినేష్ అన్నని కలవండు. రే నానా నువ్వు తీసేయకు, బాగుచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, నేను అన్నాను ఎక్కువగా బైబిల్ చదివిన వాళ్ళని, జాహ్నవి నీకు బైబిల్ లేదు కదా అన్నయ్యని అడుగు, నేను నీకు చెప్తాను. అన్నయ్యకి పాస్టర్ దినేష్ అన్నయ్య ఉన్నారు, అన్నయ్య మీకు ఇస్తారు. ఒక ఎవరికి బైబిల్స్ లేవో, ఎవరైతే ఎక్కువ బైబిల్ చదువుతారో వాళ్ళని ఆర్ఫనేజ్ పిల్లలకి ఇచ్చే స్థాయిలో దేవుడు దీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి యేసయ్య ఏం చేశారంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ప్రార్థన చేయగానే 5,000 మందికి ఆహారం పెట్టగలిగిన స్థాయి మన యేసయ్య స్థాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యేసయ్య వాక్యమే మీలో ఉందనుకోండి, మీరే జనాలకు ఆహారం పెట్టగలిగిన స్థాయిని దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. చూడండి ఏం చేయాలి? కళ్ళు మూసుకునేటప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? కళ్ళు తెరిచి ఇలా పక్కన ఇలా గోకడాలు చేయండి. వాళ్ళు ఎవరో వాళ్ళందరికి ఇచ్చే బిరుదేంటి? వెరీ గుడ్. ఏంటి? దొంగ కన్నా ప్రమోషన్ అడికి గజ దొంగలు. ఎవరోళ్ళ? మన ఎంతమంది ఇక్కడ దొంగలు ఉన్నారు? మీరందరూ గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. అవునా కదా? అవునా? అందరు కళ్ళు మూసుకొని ఒకసారి మోకాలు వేయండి. చక్కగా తలలు. రే అలా కాదు, నాకు కనబడాలి. రే మోకాలి. కలుముయ్, కలుముయ్, కలుముయ్ నాన్న. తర్వాత నవ్వుదు. కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకోవాలి. టెంక నువ్వు కలుమి, ముదురు టెంక కలుమి నాన్న. నువ్వు లేత టెంక, చిన్న టెంక కలుమి. కళ్ళు మూసుకో. కాదు జాహ్నవి కలుమి. వెరీ గుడ్. అక్క వందనాలు. కలుమి. హల్లెలూయా. 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 తండ్రి నీకు వందనాలు, వందనాలు ప్రభా. అయ్యా మేమందరం ఆర్ఫనేజ్ పిల్లలకి నాయన హెల్ప్ చేయాలి యేసయ్యా. అయ్యా మాకు అలాంటి స్థాయిని మాకు దయచేయండి. అయ్యా జార్జ్ ముల్లర్కి అలాంటి కృపనిచ్చేవనైనా. అయ్యా నన్ను మోకాల మీద ఉండి అయ్యా 100 సార్లు నీ యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని ప్రభా చదివాడునైనా. అయ్యా మేము కూడా నాయన ప్రభా బైబిల్ ఎక్కువ చదవాలి యేసయ్యా. అయ్యా 30,000 ప్రేయర్ పాయింట్స్ కి నాయన ప్రభా నీవు నాయన ఆన్సర్స్ ఇచ్చేవనైనా. అలాగే మా ప్రార్థనలు కూడా నాయన ఆలకించినైనా మీరు జవాబు దయచండి. ఎవరు కళ్ళు తెరవద్దు పిల్లలు, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని యేసయ్యతో మాట్లాడండి. యేసయ్య మన మధ్యలో ఉన్నారు. అందరూ 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. అందరూ ఒకసారి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా జార్జ్ ముల్లర్కి ఇచ్చిన కృప మాకు ఇవ్వండి నాయన. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. జార్జ్ ముల్లర్ యొక్క ప్రార్థన ఆత్మ అయ్యా ప్రతి బిడ్డ మీదకి యేసు నామములో వచ్చునుగాకయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా ఇక్కడ నుంచి అనేక మంది మిషనరీస్ రావాలి నాయనా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. పిల్లలు అలా కళ్ళు మూసుకుని యేసయ్య దగ్గర, యేసయ్యా నేను తెలిసి తెలియకుండా ఇప్పుడు వరకు నాయన ఏ దొంగతనాలు చేశానో నన్ను నీవు క్షమించేసయ్యా. ఐఎమ్ సారీ యేసయ్యా. నేను ఇంకెప్పుడు దొంగతనం చేయను యేసయ్యా, ఇంకెప్పుడు అబద్ధాలు ఆడను యేసయ్యా. యేసయ్యా ప్లీజ్ నన్ను క్షమించండి యేసయ్యా. నేను నరకంలోకి వెళ్ళిపోకూడదు యేసయ్యా. యేసయ్యా నీ పరలోకం నాకు కావాలి యేసయ్యా. యేసయ్యా నువ్వు మంచి దేవుడు యేసయ్యా. యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చేవేసయ్యా. యేసయ్య నా కోసం రక్తాన్ని గార్చేవేసయ్యా. అయ్యా నీలాంటి దేవుడు ఇంకా ఎవరు లేరు యేసయ్యా. అయ్యా పర్లేదు అయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా నన్ను క్షమించేసయ్యా. ఐఎమ్ సారీ యేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసయ్యతో మాట్లాడండి పిల్లలు. గట్టిగా ఇంకా కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. గర్ల్స్ చాలా చక్కగా చేస్తున్నారు. బాయ్స్ కూడా నోరు తెరుస్తున్నారు కొంతమంది. వెరీ గుడ్. యేసయ్యకి సారీ చెప్పండి. యేసయ్య నేను ఇంకెప్పుడు దొంగతనం చేయను. యేసయ్య జార్జ్ ముల్లర్ని ఎలాగైతే వాడుకున్నావో యేసయ్య నన్ను కూడా వాడుకో యేసయ్య. నేను ప్రార్థనలో కళ్ళు తెరవను యేసయ్య. యేసయ్య నాయనా నువ్వు నాకు కనబడేసయ్య. యేసయ్య నువ్వు మంచి దేవుడు యేసయ్య. యేసయ్య ప్రాణం ఇచ్చిన దేవుడు యేసయ్య. ఓ తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, 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 వందనాలు అయినా. యేసయ్యా నేను ఇంకెప్పుడు బాధ పెట్టను యేసయ్యా. యేసయ్యా ఇంకా నేను సినిమాలని, అయా షికారులని, అయా యూట్యూబ్ అని, అయ్యా నేను టైం వేస్ట్ చేయను దేవా. అయ్యా జార్జ్ ముల్లర్ వలె మేమందరము నాయనా యేసయ్యా బైబిల్ చదువుతాం యేసయ్యా, ఎక్కువ చదువుతాం యేసయ్యా. మాకు హెల్ప్ చేయేసయ్యా, మాకు ఆ యొక్క ఇన్స్పిరేషన్ ఇవ్వండి యేసయ్యా. నాయనా యేసయ్యా వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు. కళ్ళు మూసుకుని చక్కగా కొంచెం గట్టిగా అడగండి యేసయ్యని. వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్. యేసయ్యా జార్జ్ ముల్లర్ వల్లే మేము కూడా ఆర్ఫనేజ్ పిల్లలకి హెల్ప్ చేయాలి యేసయ్యా. మాకు మంచి చదువునివ్వండి యేసయ్యా. నాకు పరలోకంలో నాకు స్థానాన్ని అనుగ్రహింప చేయండి యేసయ్యా. అయ్యా జార్జ్ ముల్లర్ నైనా జర్మనీ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాడు ప్రభా. అయ్యా మేము ఇంటి పక్కనే ఉంటూ అయ్యా సండే స్కూల్ కి మేము రాలేకపోతున్నాం యేసయ్యా, మమ్మల్ని క్షమించండి యేసయ్యా. యేసయ్యా మేము సండే స్కూల్ కి వస్తాం, మా ఫ్రెండ్స్ తీసుకొస్తాం దేవా. మేము కళ్ళు తెరవును అయినా, మీరు గొప్ప దేవుడు నాయన, మాకు కనబడండి, మాతో మాట్లాడండి యేసయ్యా. వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈ విత్తనాలన్నీ యేసు నామములో ఫలింపులోకి రావాలి నాయన. ఇక్కడ నుంచి అనేక మంది మిషనరీస్ రావాలి బాబు. అయ్యా నాయన స్వార్థికులు రావాలి నాయన. ఆర్ఫనేజ్ హోమ్స్ లో నాయన ప్రభా పిల్లల్ని పోషించగలిగిన స్థాయిలోకి రావాలి నాయన. అయ్యా 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 అనేక మంది నాయన ఇక్కడ నాయన ప్రతి వ్యక్తి బాప్తీసాలు తీసుకోవాలి యేసయ్యా. ప్రభా బైబిల్ ఎక్కువ చదవాలి నాయన. జార్జ్ ముల్లర్ వలె నాయన ప్రభా దొంగతనాలు మానేయాలి బాబు. ప్రతి వ్యక్తి అబద్ధాలు మానేయాలి నాయన. అయ్యా ప్రతి వ్యక్తి నాయన మమ్మీ డాడీని మోసం చేసే ఆలోచనలు నాయన ప్రభా తొలగిపోవాలి నాయన. అయ్యా నాయన సహాయం చేయి నాయన. అయ్యా మమ్మీ డాడీని ఎప్పుడు మోసం చేయకూడదు యేసయ్యా. నాయన సహాయం చేయండి నాయన. నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు నాయన. నువ్వు చేస్తున్న ఆత్మ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ప్రభా విత్తుచున్న ప్రతి విత్తనము నాయన యేసు క్రీస్తు నామములో ఫలింపులోకి వచ్చును గాక. ప్రతి దుష్టుడి కార్యాలు యేసు నామములో లయమైపోవును గాక అయ్యా. అయ్యా ప్రతి ప్రభావము నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. నీ జీవము కలుగును గాక, నీ అభిషేకం కలుగును గాక. అయ్యా వీరందరూనైనా నీ బిడ్డలుగా మారిపోవాలయ్యా. సండే స్కూల్ మానకూడదునైనా నీకు వందనాలైనా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ఇంక ఎవరు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు నాయనా. నువ్వొక్కరవే నిజమైన దేవుడు, నువ్వొక్కరవే రక్తం గార్చిన దేవుడు నాయనా. ప్రభా సహాయం చేయండి ప్రభా, కృప దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు అలా కళ్ళు మూసుకుని జార్జ్ ముల్లర్ వలె మేము ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతాము, ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతాం. బైబిల్ మాకు కావాలన్న వాళ్ళు దేవుని వాక్యం చదువు నీ కుడి చేయి చక్కగా ఎక్కువ చూపించి ప్రార్థన చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ జీసస్. ఎవరిని చూడొద్దు, ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు అయినా. మేము ఆర్ఫనేజ్ పిల్లలకి మేము హెల్ప్ చేస్తాం ప్రభా. అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కుడి చేయి చక్కగా యేసయ్య వైపు చూపించాలి. ఆర్ఫనేజ్ పిల్లలకు మేము హెల్ప్ చేస్తాం. జార్జ్ ముల్లర్ వలెనైనా ప్రభా మేము ఎక్కువగా ప్రార్థన చేస్తాం నాయన. జార్జ్ ముల్లర్ వలెనైనా విశ్వాసం ఉంచుతావనైనా. దేవాలంటే నీ మీద విశ్వాసం మాకు దయచేయండి నాయన. ఓ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మడానికి వందనాలు, వందనాలు, వందనాలయ్యా. నువ్వు చేస్తున్న ఆత్మ కార్యాన్ని బట్టి వందనాలు. నువ్వు నాయన ఇక్కడ సంచరిస్తున్నందుకు వందనాలు. బిడ్డల జీవితాల్లోనైనా అయ్యా ఈ భూమి మీద ఉంటుండగానే మేము పరలోకములో స్థానాన్ని పొందుకోవాలి అయినా. సహాయం చేయండి అయినా. ప్రభువానికి స్తోత్రాలు. అలా కథ ముచ్చుకొని పిల్లలు చక్కగా ప్రార్థన చేయండి కొంచెం గట్టిగా. ఇంకా కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా, కొంచెం బిగ్గరగా. వెరీ గుడ్ చిల్డ్రన్. చక్కగా ప్రార్థన చేస్తున్న పిల్లలకి దేవుడు చూస్తున్నారు మిమ్మల్ని.
ఎవరు చూసినా చూడకపోయినా యేసే చూస్తున్నారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రార్థన చేయండి కొంచెం గట్టిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ వల్లే మేము బైబిల్ చదువుతాం. నీకు మాట ఇస్తున్నాం యేసయ్య, ఈ హాలిడేస్ లో న్యూ టెస్ట్మెంట్ అంతా మేము ఫినిష్ చేస్తాం యేసయ్య. దేవా మాకు సహాయం చేయండి నాయన. కొత్త నిబంధన అంతా మేము చదివేస్తాం యేసయ్య. అయ్యా జార్జ్ ముల్లర్ 200 సార్లు బైబిల్ చదివాడు నాయన. 100 సార్లు నాయన ప్రభా మోకాల మీద ఉండే నాయన పరిశుద్ధమైన గ్రంథాన్ని పఠించాడు నాయన. అయ్యా నీ వాక్యం మాకు కావాలి యేసయ్య, నీవు మాకు కావాలి నాయన, నీ ఆత్మ మాకు కావాలి నాయన, నీ సన్నిధి మాకు కావాలి నాయన, సండే స్కూల్ మాకు కావాలి నాయన, నీ అభిషేకం మాకు కావాలి నాయన, నీ కృప మాకు కావాలి నాయన. నీకు స్తోత్రాలు నాయనా. దేవా సహాయం చేయండి. నీకు వందనాలు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి అలా కళ్ళు మూసుకుని ఆఖరిగా 1 minute లో నేను ముగిస్తాను. యేసయ్యకి సారీ చెప్తావా? ఇంకెప్పుడు పాపం చేయనని, ఇంకెప్పుడు ఎక్కువగా నేను అబద్ధాలు ఆడను, నేను ఇంకెప్పుడు కూడా సండే స్కూల్ మాడను అని యేసయ్యకి మాట ఇస్తారా పిల్లలు? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. ఓ హల్లెలూయా. చాలా మంది హార్ట్ఫుల్ గా ప్రార్థన చేస్తున్నారు. వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్, వెరీ గుడ్. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు. అయ్యా ఈ పిల్లలు తీసుకున్న ప్రతి నిర్ణయము ప్రభువా, అయ్యా ఈ హాలిడేస్ లో న్యూ టెస్ట్మెంట్ అంతా ఫినిష్ చేయాలి అయినా, ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి నైనా. అయ్యా వీరందరూ జార్జ్ ముల్లర్ యొక్క స్థానములో ఈ తరములో ఒక నూతన తరమునైనా యేసు నామములో ఈ బిడ్డల్లో నుంచి వచ్చుదురుగాకయ్యా. యేసు నామములో వీరందరూ నిలబడుదురుగాకయ్యా. దేవాని సహాయం దయచేయండి నాయనా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, కృపనిమ్మని, అయా తీర్మానాలు తీసుకున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, నీ కార్యములను నీవు జరిగించమని ప్రార్థన చేస్తూ, యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా యేసే క్లాప్స్ కొట్టండి పిల్లలు ఒక్కసారి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మరింత గట్టిగా, మరింత గట్టిగా. యేసయ్యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేమందరూ జార్జ్ ముల్లర్ వరే ఉంటాం నాయన, బైబిల్ ఎక్కువ చదువుతాం యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త మహిమ యేసయ్యకి కలుగును గాక. ఆమేన్. చక్కగా కూర్చొని పిల్లలు. ఈ సమయాన్ని దినేష్ అన్నకు అప్పగిస్తున్నాను. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ఏంటన్యా ఎవరు లేరా బయట? అసలు మేము వెళ్ళిపోవాలా? పిల్లలు ఎవ్వరు లేరా? ఏంటి పిల్లలు ఎవ్వరు ఏం చెప్పట్లేదు? సరే అయితే బాయ్. వెళ్ళిపోలా? మరి ఏంటి ఎవరు ఏం మాట్లాడట్లేదు? ఎలా ఉన్నారు పిల్లలు? ఎంత బాగున్నారు? చాలానా? ఎంత బాగున్నారు? చాలా బాగున్నాం. ఎంత బాగున్నాం మనం? చాలా బాగున్నాం కదా. ఈరోజు నా ఫ్రెండ్ ఎక్కడో ఉన్నాడు. రేయ్ ఏ స్పైకి, స్పైకి, స్పైకి. ఆ, ఏం స్పైకి నోరు మెదపు పిల్లల్లాగా నువ్వు కూడా? చెప్పు స్పైకి. నేను ఇటు సైడ్ ఉన్నాను స్పైకి, చూడు స్పైకి. స్పైకి నీకే బాబు కళ్ళు సరి పందింది స్పైకి కదా. స్పైకి ఎటు సైడ్ చూస్తున్నాడు? ఫోటో తీస్తున్నారా స్పైకి? ఏంటి స్పైకి ఇటు సైడ్ చూడు స్పైకి. ఏమైంది స్పైకి నీకు? చెప్పు స్పైకి. నాకు సరిగ్గా మాట్లాడలేదు స్పైకి, నేను ఏడుస్తాను స్పైకి.
ఆ స్పైకి ఇట్స్ ఇట్ చూడు స్పైకి నీ కళ్ళకి ఏమైంది స్పైకి? స్పైకి స్పైకి ఏమైంది పిల్లలు మీకేం తెలుసా? స్పైకి ఇట్స్ ఇట్ చూడు స్పైకి నీ కళ్ళకి ఏమైంది? ఏం స్పైకి? ఏం అవ్వలేదు. మరి ఏం స్పైకి అలాగా నువ్వు ఇలా చూస్తూ ఇలాగా ఇలాగా ఏంటి అంత బిజీ? స్పైకి ఈరోజు సండే కదా స్పైకి నాతో చర్చికి రా స్పైకి పిల్లలతో పాటు. పిల్లలు మీరు కూడా ఇంతేనా? స్పైకి లాగేనా మీరు కూడానా? చూడు మా పిల్లలు ఎంత మంచి వాళ్ళు. స్పైకి నేను ఇట్ సైడ్ ఉన్నాను స్పైకి ఇట్ సైడ్ చూడు స్పైకి స్పైకి ఏమైంది అంటారు పిల్లలు మీరు అందరూ. 10 నిమిషాలు అయితే సినిమా అయిపోతుంది. ఈ లోపు సండే స్కూల్ కి నేను వచ్చేస్తాను. వెళ్ళిపో. స్పైకి ఇంకా 10 నిమిషాలు ఉంటే సండే స్కూల్ కూడా అయిపోతుంది స్పైకి. ఏంటి స్పైకి? ఇంకా అవదులే. సండే స్కూల్ 4 గంటలు స్టార్ట్ అవుతుంది. టైం ఇంకా 10 నిమిషాలు ఉంది 4 అవ్వడానికి. ఈ లోపు వెళ్ళు వచ్చేస్తా. స్పైకి నువ్వు ఎక్కువ మొబైల్ చూస్తున్నావు కదా స్పైకి. అందుకే ఈ మధ్య టీవీ కూడా చూడడం మొదలెట్టాలే. పిల్లలు మీరు కూడా స్పైకి లాగా చూస్తున్నారా మొబైల్స్? లేదు ఎవరో పింక్ కలర్ టీ షర్ట్ అబ్బాయి చూస్తున్నాడంట నాకు అన్ని కంప్లైంట్ చేశారు. చూస్తున్నారా పిల్లలు? చూస్తున్నారు కదా మీరు స్పైకి లాగే మీకు కూడా సరిగ్గా కళ్ళు సరిగ్గా పనిచేయవు. స్పైకి చూడండి నేను ఇటు సైడ్ ఉంటే స్పైకి స్పైకి నాతో పాటు రా స్పైకి నువ్వు కూడా. పిల్లలు మీరు కూడా ఇలానే ఉంటారా స్పైకి లాగా? స్పైకి చూసావా మా పిల్లలు ఎంత మంచి వాళ్ళు. సరే నువ్వు నాతో పాటు రావు కదా అని బీబీఎస్ కి వెళ్తానే ఈరోజు. సండే స్కూల్ కి వెళ్ళిపో. 10 నిమిషాల్లో వచ్చేస్తా. సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? టైం 4 అవుతుంది. మరి 5 గంటలకు మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది అంటున్నారు. ఏం చేద్దాం? ఆ ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని బయట అలా తిరిగేసి కరెక్ట్గా 5 గంటలకి మళ్ళీ సినిమా చూసుకుందాం. ఇది అయిపోతుంది. సినిమా స్టార్ట్ అయిపోతుంది. సండే స్కూల్ కి నెక్స్ట్ వీక్ వెళ్దాంలే. సినిమా చూసుకుందాం. మళ్ళీ సినిమా నెక్స్ట్ వీక్ రాదు. సినిమా ఆన్ చేయి. ఆ సినిమా సౌండ్ పెట్టు. వదిలే. చూసావా సినిమాలో సేమ్ అలాగే ఉన్నాడు హీరో. ఆ సినిమా బ్రైట్నెస్ పెట్టు కొంచెం. సరిగ్గా కనిపించట్లేదు. బ్రైట్నెస్ పెట్టు. కొంచెం దగ్గరికి పెట్టు. కంటికి దగ్గరలో పెట్టాలి. అది అలా పెట్టు. యూట్యూబ్ షార్ట్స్ పెట్టు అన్నాక. అబ్బా స్పైకి స్పైకి స్పైకి
ఏంటి నువ్వు కూడా స్పైకి ఏంటి VBS కి రావట్లేదు? చెప్పాను కదా, ఒక్క 10 నిమిషాల్లో వచ్చేస్తాడు, స్ప్రైట్ అయిపోతాడు. ఇంకా 4 అవ్వలేదుగా. స్పైకి ఈ రోజు మాకు VBS లో స్పైకి నువ్వు ఈ రోజు VBS కి ఎందుకు రాలేదు? అదేంటి ఇంకా 4 అవ్వలేదా టైము? అదేంటి స్పైకి మాది VBS అయితే 6:30 అయిపోయింది. సండే స్కూల్ అవుతుందా? పిల్లలు మన సండే స్కూల్ VBS కి వచ్చాం కదా. ఈ రోజు అన్ని ఏం చెప్పారు మనకి? గేమ్స్ ఆడిచ్చారా? VBS లో మీరు అదే నేర్చుకున్నారా ఈ రోజు? చెప్పు. నీతో పాటు ఉన్నది ఎవరు? నాతో పాట అదేంటి నాకు ఇద్దరు కనిపిస్తున్నారు? బాబు స్పైకి కళ్ళు కనిపించట్లేదు. ప్రార్థన చేయండి స్పైకి కళ్ళు కనిపించట్లేదు. స్పైకి నువ్వు మా పిల్లల్లాగే VBS కి వస్తే నీకు చక్కగా దేవుని సన్నిధితోని నీ కళ్ళు కూడా ఎంత బాగుండేవో తెలుసా స్పైకి? నువ్వు ఎందుకు రాలేదు స్పైకి? అదేంటి మీరు ముగ్గురు వచ్చారు? పిల్లలు మళ్ళీ కళ్ళు కడుక్కొని వచ్చేస్తాను. స్పైకి స్పైకి నేను ఉన్నాను స్పైకి. చెప్పు. పిల్లలు కూడా ఎన్ని మందిలో కనిపిస్తున్నారు? 100 మందిలో కనిపిస్తున్నారా? ఎందుకు వెనక్కి వెళ్ళావు? నా ముందుగా నా ముందుగా నా ముందుగా చెప్పు స్పైకి. బాబు పిల్లలు స్పైకి కళ్ళు కనిపించట్లేదు. అదేంటి నువ్వు దగ్గరికి రాలేదు, మళ్ళీ నా కళ్ళు కనిపించట్లేదు. స్పైకి ఈ రోజు మనం అందరం VBS లెసన్ ఏం చెప్పారో చెప్దామా ఒకసారి? ఏం చెప్పారు ఈ రోజు బాబ్జీ అన్య? ఎవరి కోసం చెప్పారు? ఏం చేశారు జాన్? ఏం చేశారు జార్జ్? ఎన్నిసార్లు బైబిల్ చదివారు? మరి మనం స్పైకి చెప్దామా? మ్యాగీ చెప్పు స్పైకి. కొంచెం దగ్గర మ్యాగీ. బాబు స్పైకి సినిమాలు చూసి 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 కళ్ళు ఏమయ్యాయి? కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. చూడండి దగ్గరికి వచ్చాను. స్పైకి మన అందరం ఎలా VBS కి వచ్చామో స్పైకిని కూడా తీసుకెళ్తాం. సరే అందరూ ప్రార్థన చేద్దామా స్పైకి కోసం? మనం కూడా అలా చూస్తామా అన్ని సినిమాలు ఫోన్లోని? చూస్తామా పిల్లలు? చూడకూడదు కదా, మనం అలాగా ఫోన్స్ అనేవి యూజ్ చేయకూడదు. బైబిల్ ప్రకారంగా మత్తయి 6:22 నుంచి దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. చెప్దామా మనం అందరము? మత్తయి 6:22. అందరూ ఒకసారి ఇంటికి వెళ్ళి ఇది చదవండి బైబిల్. మనం ఎవరి కోసం ప్రార్థన చేద్దాం? చేద్దాం. పైకి నువ్వు చెప్పినప్పుడు నేను సండే స్కూల్కి వచ్చేస్తుంటే బాగుండు. నాకు డాక్టరు నీ కళ్ళు బాగా సినిమాలు చూసి 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 టీవీ బాగా చూసి సెల్ ఫోన్స్ బాగా చూసి నీ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, నీకు కొంచెం ఐ ప్రాబ్లం వచ్చేసిందని చెప్పారు. ఎంచక్క నువ్వు చెప్పినప్పుడు నీతో వచ్చేస్తుంటే బాగుండు. కోసం ప్రార్థన చేస్తాము. నెక్స్ట్ టైం నుంచి నేను సండే వచ్చేస్తాను, నన్ను కూడా పట్టుకెళ్ళిపో. అందరూ మనం సండే స్కూల్ కి వెళ్దామా? వస్తారా అందరూ నాతో పాటు? సరే అందరూ కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. సరేనా? కళ్ళు మూసుకొని మోకాలు వేసుకోండి అందరూ.
ఎలా అయిపోతారు మీరు కూడా, మీకలు కూడా? కాటన్ ఉన్నది, కాటన్ ప్లస్ వ్యాజ్లిన్ ఉంది పక్కన. ఏం చేయాలంటే చిన్నగా, ఏమైనా ఐడియా ఉందా గేమ్? లిప్ రాసుకోవాలా? లిప్ రాసుకోవడం కాదు, ఇది ఏంటంటే చిన్నది ముక్కుకి వ్యాజ్లిన్ ఇలాగ అంటించుకొని, హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకొని వ్యాజ్లిన్ ఇలాగ అంటించుకొని, ఈ కాటన్ ఉంది కదా, ఒక కాటన్ ఇగో ఇక్కడ మేము చిన్న రోల్స్ లా చేసాము, బాల్స్ లాగా. ఈ కాటన్ బాల్స్ ఏం చేయాలంటే ముక్కుకి ఇలా అంటించుకొని, ఎక్కడ ఈ మధ్యలో అగో లాస్ట్ చైర్ ఉంది కదా, ఆ చైర్ లో పెట్టాలి ఒక్కొక్కటి తీసుకెళ్ళి. ఓకే, ఓకేనా? అర్థమైందా గేమ్? 1 గో. అవుట్. చేత పెట్టుకోండి ముగ్గుతో. గర్ల్స్ ఆ చేత అనుకోండి, చెయ్యి ఇలాగా టచ్. బాయ్స్ బాయ్స్ ఏంటి ఎంకరేజ్మెంట్ లేదు? కూర్చోండి కూర్చోండి, మిగతా వాళ్ళతో కూర్చోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకెళ్ళాలి, ఒకసారి ఒక్కొక్కటే తీసుకెళ్ళాలి. గర్ల్స్ ఎవరు ఎంకరేజ్ చేయరా? తనే బేగా వేస్తుంది. ఓకే, 3 2 1 టైమ్ అప్. ఓకే, అక్కడ అన్ని వాళ్ళు అక్కలు ఒకసారి కౌంట్ చేస్తే బాయ్స్ ఎన్ని? గర్ల్స్ 6, బాయ్స్ 5 4. 4. ఇప్పుడు ఎవరు విన్నారు? గర్ల్స్. ఎస్, ఓకే కూర్చో. ఏ ప్రకాష్ అవి తీసుకొచ్చి. ఓకే, నెక్స్ట్ నువ్వు దిది పేదా. మిగతా వాళ్ళందరూ కూర్చుందామా? మిగతా వాళ్ళు కూర్చుందామా? బాయ్స్ కూర్చోండి. ఇదిగో మన క్లాస్ లో గిఫ్ట్స్ ఉన్నాయి, బెస్ట్ బాయ్ అండ్ బెస్ట్ గర్ల్ అన్ని వాళ్ళు చూస్తున్నారు. వన్ గో. గర్ల్స్ బాయ్స్? హ్యాండ్స్ బ్యాక్ అని పెట్టుకోవాలి, హ్యాండ్స్ బ్యాక్. దగ్గర వ్యాజ్లిన్ ఉందా కింద? 3 2 3 2 1 స్టాప్. ఓకే స్టాప్. ఇంకో 1 మినిట్ అట. ఓకే, ఎవరు విన్ అవుతారు? గర్ల్స్ పంపిస్తా. వెళ్ళు వెళ్ళు. కూర్చోండి కూర్చోండి, మిగతా వాళ్ళు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఓకే ఓకే.
2, 1, stop. Okay, stop. Girls, boys 7. ఓకే, టై అయింది గేమ్. ఇద్దరు పెద్ద ప్లేయర్స్ కదా, టై అయిపోయింది గేమ్. మీ హ్యాండ్స్ వెనకాలకే ఉండాలి, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి వదిలేస్తాం. ఓకే, అరే నువ్వు నీ మొహం చూపించరా. ఓకే, 3, 2, 3, 3, 2, 1, గో. ఎవరు విన్? అవుతారు, పట్టుకో. చేతులు బ్యాక్. ఓకే, ఎవరు విన్నారు? బాయ్స్ ఆ గర్ల్సా? అరే ఎస్ ఎస్, ఎవరు? ఓకే ఓకే, అక్కడి నుంచి పెట్టాను. ఎవరు గర్ల్స్? చూడండి, గట్టి కోతే కట్టి. చేస్తాను నేను. సింగిల్ క్వార్టరే తీసుకెళ్ళాలి, సింగిల్. మధ్యలో పడిపోతే మళ్ళీ రావాలి. కూర్చో, కూర్చోండి, అందరు కూర్చోండి, అస్సలు వాళ్ళతో వెళ్ళద్దు. ఓకే, ఎవరు విన్నారు? గర్ల్స్ విన్నారు అసలు. ఎంకరేజ్మెంట్ లేదు. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? నో, అరే మళ్ళీ ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1, స్టాప్. ఓకే, ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దామా అక్కన్య? 8 గర్ల్స్, 8 and బాయ్స్.
ఓకే, గర్ల్స్ అన్ని 8, బాయ్స్ 7. ఎవరు విన్ అయ్యారు?